హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. ఎంత దారుణం అంటే 36 ఇయర్స్ హరిణి అనే వివాహిత, 2 పిల్లల తల్లి, సంవత్సర కాలం నుండి యశాస్ అనే ఒక అన్మ్యారీడ్ అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట. 1 ఇయర్ నుండి అది నడుస్తూ ఉంది. ఆమెకే బుద్ధి పుట్టిందా, లేదంటే ఇంట్లో హస్బెండ్కి ఏమైనా తెలిసి జాగ్రత్త పడిందా, లేదు ఆమె ఫ్రెండ్స్ ఎవరైనా సలహా ఇచ్చారా తెలియదు. కానీ 2 నెలల నుండి ఆ అబ్బాయికి దూరంగా ఉంటూ ఆయనతో మాట్లాడటం కూడా మానేసి దూరం పెడుతూ వచ్చిందంట. ఇదంతా తట్టుకోలేని యశాస్, మీతో చివరిసారిగా మాట్లాడతాను, ఇంకొకసారి ఇబ్బంది పెట్టను, ఒకసారి ఓయోకి రా ప్లీజ్ అని కాల్ చేస్తే వారి మాటలు నమ్మి పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోయి, హస్బెండ్ ఉన్నాడన్న విషయం మర్చిపోయి వాడితో పాటు ఓయోకి వెళ్ళిపోయిందంట. తీరా వెళ్ళాక వాడు అవసరం మాత్రం కానిచ్చేసుకొని పని కానిచ్చేసి 17 సార్లు కత్తితో వచ్చి అక్కడ నుండి పారిపోయిందంట. వినడానికి అసహ్యంగా లేదు, కానీ నిజంగా ఇలాంటి వాళ్ళకు ఇలాగే కావాలి. మార్కెట్లో ఈ హరిణి లాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఒళ్ళు కొవ్వేకి కొట్టుకుంటున్న ఆడవాళ్ళు, హస్బెండ్స్ ఫుల్గా సంపాదించి వాళ్ళు ఎంత ప్రేమ చూపించినప్పటికీ, వాళ్ళు సాడిస్ట్ హస్బెండ్స్ అయితేనో, ఫ్యామిలీ పైన భారం లేని వాళ్ళు అయితేనో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి వేషాలు వేస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ హస్బెండ్స్ ఎంత బాగా చూసుకున్నా, మంచి ఫ్యామిలీస్ నుండి వచ్చిన ఆడపిల్లలు, మంచి ఫ్యామిలీకి కోడలైనటువంటి కోడళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళైనాక కొద్ది రోజులు అవ్వగానే ఇంట్లో హస్బెండ్ ఉంటాడు, మంచి ఇన్కమ్ ఉంటుంది, ఆయన గురించిన కార్లో ఆయన పెట్టిన డ్రైవర్ని వేసుకొని వీళ్ళు ఇంకోళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ఎదవలతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే మీరు ఎంత కాదనుకున్నా, మీకు ఎంత దానికి ప్రేమ దోమ అని ఎన్ని పేర్లు పెట్టినా కూడా దాన్ని నేనైతే కామమే అంటాను. ఇక్కడ వివాహిత అని తెలిసి, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు అని తెలిసి వాడు నీ దగ్గరికి వచ్చిండు అన్మ్యారీడ్ వాడు అంటే, వాడు ఖచ్చితంగా నీ మీద ప్రేమ కొద్దైతే కాదు, నీ వెనకున్న ప్రాపర్టీ కోసము, లేదు నీతో ఇంకేదైనా పని ఉండు, అవసరం తీర్చుకొని వెళ్ళిపోదాంలే అని వచ్చిన వాడు మాత్రమే అయి ఉంటాడు. ఇలాగ చాలా మంది లేడీస్ ఇలాంటి ఎదవల్ని నమ్మి, చాలా మంది లేడీస్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎదవల్ని నమ్మి బయటకి చెప్పుకోలేక, ఒకసారి తప్పు జరిగిపోయిన తర్వాత బయటకి చెప్పుకోలేరు, అలాగని రాసుకోలేరు, బయట పడకుండా చస్తూ బతుకుతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అదిగాక ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి వాడిని వదిలేయాల్సిన పరిస్థితి వస్తే, ఆ వదిలేసిన తర్వాత వాడినే అనలేక ఫ్యామిలీ మీద చూపిస్తూ చిరాకులు, పరాకులు, ఇంట్లో నరకం, అది పిల్లల మీద చూపించుడు, చివరికి ఎట్లా అంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి వాళ్ళే చచ్చిపోతున్నారు. వన్స్ హస్బెండ్ ఉన్నాక ఆ హస్బెండ్ లేని మీద ప్రేమ బయటోడి మీద ఎందుకు వస్తుంది? ఒకవేళ పెళ్లికి ముందు అలాంటి ఎఫైర్స్ ఏమైనా ఉన్నా కూడా కనీసం పిల్లలు వచ్చినాకనైనా మానేసి పద్ధతిగా ఉండొచ్చు కదా. కాదు కూడదని ఇలాంటి చిల్లరేషాలు వేస్తూ ఎవడో పిలిచండి అని చెప్పి ఓయోలోకి వెళ్ళి, ఎవడో పిలిచండి అని చెప్పి లాడ్జికి వెళ్తే రేపు అలాగే వెళ్ళే వాళ్ళ పరిస్థితి, రేపు ఎవరైనా ఇలాగే ఉండొచ్చు. ఈరోజు ఆ హరిణి ఉంది, రేపు ఆ ప్లేస్లో మీరే ఉండొచ్చు. అందుకే మీరేమైనా నమ్మితే, మీకేమైనా కావాలంటే, మీ కోరికలు ఏమైనా ఉంటే మీ హస్బెండ్స్కి చెప్పుకోండి. అంతేగాని ఎవరిని పడితే వాడిని నమ్మి హోటళ్ళకని ఓయోలకని పోయి అనవసరంగా ప్రాణాలు పరువు తీసుకోకండి. రేపు ఏమన్నా తేడా వస్తే, ఆమె ఆల్రెడీ మ్యారీడ్, నేను కావాలని వెళ్ళలేదు, కావాలని ఆవిడ నన్ను బుక్ చేసింది అని చెప్పి దాటేసే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ వాడేంది, మొగోడు, వాడు ఎక్కడైనా బతుకుతాడు, ఎట్లయినా తిరుగుతాడు. ఒకవేళ ఎవరైనా చూసినా కూడా, పోనీ బయటకి ఏమైనా తెలిసినా కూడా వాడికేం మురిగేది ఏం లేదు. ఇక్కడ కాకపోతే ఈ ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లో బతుకుతాడు, ఆ ఊర్లో కాకపోతే రాష్ట్రం దాటుతాడు, స్టేట్ దాటుతాడు. మీరు అట్లా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళగలుగుతారా? ఎంత సంపాదించినా, మీ దగ్గర ఎన్ని కోట్లున్నా, మీరు ఎంత టాలెంటెడ్ ఫెలో అయినా కూడా ఈ విషయంలో వీక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ ఏదో ఒక రోజు బజార్న పడడం అయితే ఖాయం. మీరు ఏ పని చేసినా చేసే పనికి ముందు 1-2 సార్లు నేను అమ్మని, నేను ఆడపిల్లని, నేను ఒకరికి భార్యని, ఇలాంటి తప్పు నేను ఈ రోజున నేను ఇలాంటి తప్పు చేస్తున్నాను, రేపొద్దున నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, కీడెంచి మేలేంచమన్నారు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, రేపు నేను మార్కెట్లో తలెత్తుకొని తిరగలుగుతానా? ఇన్ని రకాలుగా ఆలోచించి గడప దాటి బయటకు వెళ్ళండి. వన్స్ గడప దాటి బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎంత తప్పించుకుందామన్నా, మీరు ఎంత ఏం చేద్దామన్నా ఏమీ చేయలేరు, అయిపోతుంది. అంతటితో మీ లైఫే క్లోజ్ అయిపోతుంది. ఈ చాప్టర్కి ఇంకా శుభం పలకాల్సిందే.
థ్యాంక్ యూ.